హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చిందంటే మన ఆడవారికి పండగే పండగ కదండి. అందులో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అదే రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా. ఎన్ని పనులు ఉంటాయో కదా. 2 రోజుల ముందు నుంచే అన్నీ రెడీ చేసుకోవాలి. ఆ రోజు అంటే అన్నీ చేసుకోవడం కష్టం కదండి. అందుకని ముందు రోజునే ఈ ముగ్గులు అవి పెట్టుకుంటున్నాను నేను గుమ్మాలకి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పిండితో వేసుకుంటే ఇలా బాగుంటాయని. ఇదేనండి, ఇలా వేసుకున్నాను. మా వారైతే తర్వాత ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్, ఫ్లవర్స్, పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొని వచ్చారు. చూడండి, ఇక్కడ చామంతి పువ్వులు అయితే ఈ పువ్వులండి చాలా కాస్ట్ పెంచేశారండి. ఈ పూజల టైంలో అస్సలు ఏం కొనాలన్నా ఎక్కువ కాస్ట్ పెట్టేస్తారు. కాకపోతే తప్పదు కాబట్టి మనం కొనుక్కొని తెచ్చుకుంటాం, మరేం చేస్తాం. ఈ తెచ్చిన పువ్వులతో ముందు రోజు నైటే ఇలా పూలమాల కుట్టుకున్నానండి, లక్ష్మీదేవి పటానికి వేద్దామని చెప్పి. ఇదిగోండి, ముందు రోజే అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాము. మా కిందింట్లో ఉన్న ఆవిడ వచ్చి కొంచెం హెల్ప్ చేశారు. ఈ లక్ష్మీదేవిని నేనైతే ఒక ప్రతిమని, లక్ష్మీదేవి ప్రతిమలు ఇప్పుడు ఆల్రెడీ దొరుకుతున్నాయి కదా మనకు మార్కెట్లో, అది తీసుకుని వచ్చి ఇలా బ్లౌజ్ పీస్తో డిజైన్ చేసుకొని కుచ్చులు పెట్టి అలా చేశానండి. విగ్రహానికి అమర్చాము. ఆవిడ హెల్ప్ చేశారు, కింద ఆవిడ. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు, మ్యాక్సిమం అందరికీ తెలియచ్చు. ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదండి. ఇక్కడ మామిడాకులతో నేను తోరణం తయారు చేస్తున్నానండి. మామిడాకులతో మనకు నచ్చినట్లుగా చాలా రకాలుగా, వివిధ రకాలుగా చేసుకోవచ్చు తోరణాలు కదా. అందులో నేనైతే ఈ విధంగా సింపుల్గా చేశాను. చూడండి నేను ఎలా చేశాను. అలా చేసి ఒక గంట ఆకారంలో ఇలా తయారు చేశానండి. ఇక్కడ మా వారు ఒకవైపు పట్టుకుంటే నేను అలా ఒక తోరణంలా కట్టి అమ్మవారికి సరిపోయేటట్టు అమర్చుకున్నాను. ముందు రోజే రెడీ చేసి ఉంచుకున్నాను. ఆ రోజు అంటే చేయలేము కదా అన్నీ. సరే, ఇక్కడ తోరణం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. నేను ఇదే ఫస్ట్ టైం ఇది చేయడం. ఇది మరుసటి రోజు శ్రావణ శుక్రవారం రోజండి. మార్నింగ్ 4కి లేచానండి నేను. కాకపోతే వీడియో తీయడం లేట్ అయిపోయింది. ముందుగా ఒకవైపు రైస్ పెట్టుకున్నాను పులిహోర కోసం, ఇంకోవైపు కొమ్ము శనగలు అక్కడ కుక్కర్ పెట్టి ఇంకా చూసారు కదా, అవి రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను. ఈలోగా ఒకవైపు పెసరపప్పు బూరెలకు అని చెప్పి అక్కడ గ్రైండర్లో వేసాను. ఇదిగోండి తీసేస్తున్నాను. అది అయిపోయాక ఆయించుకోవడానికి అక్కడ స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట బూరెల కోసం. తర్వాత మళ్ళీ మినప్పప్పు వేసుకున్నానండి, గారెలకు ఇంకా బూరెలకు సోయ పెట్టడం కోసం అని చెప్పి. ఈలోగా మా వారు వాకింగ్కి వెళ్ళి అలా మామిడి కొమ్మలు, మిల్క్ తీసుకొని వచ్చారండి. ఇదిగోండి బూరెల కోసం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి ముక్కలు అవి తీసాను. ఈ బెల్లం కరగబెట్టి ఫిల్టర్ చేసి ఉంచుకున్నానండి. ఇదిగోండి పులిహోర ఇక్కడ రెడీ అయిపోయింది. కొమ్ము శనగలు కూడా రెడీ అయిపోయి, మా వారు మిల్క్ తెచ్చారు కదా, ఇది బూరెలు. ఇక్కడ మా వారు మిల్క్ తెచ్చారు కదా, వాటితో పాయసం చేస్తున్నాను, బియ్యం పాయసం. అలా ఆవు పాలు తెచ్చారు, ఆవు పాలతో అలా పాయసం చేసుకుని ముందుగా బెల్లము ఫిల్టర్ చేసి ఉంచుకున్నాను కరగేసి. అందుకైతే బాగుంటుందని చెప్పి, చెత్త ఏమి ఉండదు కదా అలా అయితే, అందుకు కరగేసి వేసుకుని పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ గారెలు వేసాను. అలా పూజ కోసమనే వేసాను, లేట్ అయిపోతుందని. తర్వాత వేసుకున్నాను మిగతావి. ఇక్కడ బూరెలు వేస్తున్నాను. ఇదిగోండి బూరెలు కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడ పూజ కోసం అన్నీ అమర్చుతున్నాను. చూడండి, ఒక 7 రకాల పళ్ళు రకాలు, ఇంకా పంచామృతం, కొమ్ము శనగలు, బియ్యం పాయసం, చిల్లర ముందే పెట్టుకున్నాను. అక్కడ పులిహార, వడపప్పు, సలివిడి, ఆ పక్కనే సారీ, గాజులు, తాంబూలాలు ఇవ్వటం కోసం బ్లౌజ్ పీస్లో పెట్టాను. అక్కడ ఆ చిన్న ప్లేస్లో ఎలా అడ్జస్ట్ అయితే అలా పెట్టుకున్నానండి. దీపాల కోసం ముందు ప్రమిదలో పెట్టాను. ఇక్కడ పువ్వులు మొగ్గలు నీటిలో వేసి ఉంచుకున్నానండి. అవి వేడుతాయని చెప్పి మార్నింగ్ కుడదామని ఉంచాను. అవన్నీ అమ్మవారికి మళ్ళీ మాల కుట్టాను. మనం తయారు చేసుకున్న అమ్మవారి కోసం బంతి పువ్వుల మాల అనేది అదిగోండి అక్కడ పటానికి వేశాను. ఇదిగోండి ఇలా నేనైతే అమ్మవారిని ఇలా చక్కగా రెడీ చేసుకున్నాను. నాకు తెలిసిన విధంగా ఎలా ఉందో చెప్పండి. ఇక్కడైతే అన్నీ అమర్చుకొని చక్కగా పూజ చేసుకుంటున్నామండి.
మేమైతే ఈ విధంగా చేసుకున్నాము. మా ఆయన గారు కథ చదువుతున్నారు. ఇక్కడ మా పిల్లలు నేను కలిపి పూజ చేసుకుంటున్నాం. అలాగా ఇక్కడ మా ఆయన గారు అష్టోత్తరం ఉంటుంది కదా, అది చదువుతున్నారు. అమ్మవారికి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతుంటే నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. తోరం కట్టాలని చెప్తారు కదా, మనం చదువుతున్నప్పుడే అది రెడీ చేసుకున్నాను ముందే. దానికి పూజ చేసి ఇక్కడ చేతికి తోరం కట్టుకున్నానండి. తోరం కట్టుకున్న తర్వాత మళ్ళీ పూజ చేసుకుంటున్నాం. శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకుంటే మన ఆడవారికి చాలా మంచిదండి. సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో చాలా కలకాలం వర్ధిల్లుతూ చాలా సంతోషంగా ఉంటామండి. అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఏవి ఉంటే అవి, మనకి ఏవి కలిగితే అవి ఆ లక్ష్మీదేవికి పెట్టి పూజ చేసుకోవడమే మంచిది. వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు అని చెప్పి మనమేమీ ఇదైపోవక్కర్లేదు. మనకున్న దానిలో మనం చేసుకోవచ్చు. నేనైతే ఒక సారీ కొని అక్కడ పెట్టాను. పూజ కంప్లీట్ అయిపోయాక భర్త ఆశీస్సులు తీసుకోవాలి, ఆశీర్వాదం. అందుకని చెప్పి అతని పాదాలకు నమస్కారం చేస్తున్నాను. మా ఆయన గారు అయితే ఈరోజు ఎలాగైనా ప్రతి ఆడవారు భర్త కాళ్ళకి నమస్కారం చేస్తారు, ఒళ్ళొంగని వారైనా ఒంగొని పెడతారు అని చెప్పి కామెడీ చేస్తున్నారు. ఇక్కడ మన భర్త యొక్క ఆశీర్వాదం మాత్రం తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడైతే నేను పేరెంటాలని పిలిచానండి తాంబూలం ఇవ్వటం కోసం. మా అమ్మ పిలిచాను, ఇంకా వీధిలో వాళ్ళకి మొత్తం ఒక 7గురికి ఇచ్చానండి పలదానాలు. వాళ్ళ పాదాలకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి వాళ్ళకు పలదానం ఇచ్చానండి. నాకైతే ఈ విధంగా తెలుసు, అలా చేశాను. ఈ విధంగా పేరెంటాలకు పిలిచి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పూసి తాంబూలం ఇస్తే మన పసుపు కుంకాలు కలకాలం చక్కగా వర్ధిల్లుతాయని నమ్మకం మన ఆడవారికి. ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. మనకున్న దాంట్లో ఎంతమందికి ఇవ్వాలనుకుంటే అంతమందికి ఇవ్వచ్చు. ఒక 3కో 5గురికో 7గురికో 9 మందికో. నేనైతే ఒక 7గురికి ఇచ్చానండి. నేనైతే బ్లౌజ్ పీస్తో తాంబూలం పెట్టి అందులో పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా వేసి ఇచ్చానండి. గాజులు కూడా ఉన్నా పెట్టచ్చు, పెడితే మంచిదే. ఈ విధంగా అయితే నేను ఇచ్చాను. వీళ్ళ 3 ముందు వచ్చారనమాట. అమ్మున్న ఇంకా మా కిందింటి ఆవిడ పక్కింటి ఆవిడ వచ్చారు. ఇలా మనం తాంబూలం ఇచ్చేటప్పుడు వారు చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే ఆ రోజు వారి కాళ్ళకి నమస్కారం చేసుకోవచ్చండి. చిన్నవారు కదా అని ఏమి ఇదవ్వక్కర్లేదు. వాళ్ళకు తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. అక్షింతలు ఇచ్చి ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం తీసుకున్నంత ఫలితం ఉంటుందంట ఆ రోజు అలా చేస్తే. ఈ రోజున ప్రతి ముత్తైదు ఒక లక్ష్మీదేవితో సమానం అన్నమాట. అందుకే వాళ్లకు ఇలా తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనకు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినంత ఫలితం అన్నమాట. ఇంకో ఆంటీ వచ్చారు తర్వాత, అలా వాళ్ళకు పిలుస్తున్నాను, వాళ్ళు వచ్చి అందుకుంటున్నారు, మళ్ళీ నాకు ఇంకొకరు పిలుస్తారు. అలా ఆ రోజంతా అలానే గడిచిపోయిందండి. ఈవినింగ్ వరకు ఒక 2-3 వరకు. మరి ఆ రోజంతా తినబుద్ధి కూడా కాదు. ఈ పూజలో పడి తిండి మీద ధ్యాస కూడా ఉండదు. ఇంకో ఆవిడ వచ్చారు, ఇక్కడ చూసారు మా ఎదురింటి ఆవిడ. అసలు మా వారైతే ఇంకా తినవా, ఎప్పుడు తింటావు అంటున్నారు. కానీ ఆ రోజు మరి ఇంకా ఆకలి కూడా అనిపించదు నాకైతే. ఎప్పుడు ప్రతి శ్రావణ శుక్రవారంకి ఇలానే అవుతుంటుంది మా ఇంట్లో. నేను కూడా ఇచ్చాను. ఇలాగే నేను కూడా తాంబూలం అందుకోవడానికి వెళ్ళాను. నాకు పిలిచారు చాలామంది. వెళ్ళి అందుకొని ఇదిగోండి ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇక్కడ హారతి ఇస్తున్నాను అమ్మవారికి. నేనైతే వరలక్ష్మి వ్రతం రోజున ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఇదిగోండి ఈవినింగ్ 6 అవుతున్న టైంలో వరలక్ష్మీదేవికి హారతి ఇచ్చుకున్నాను. ఇది 2 days వీడియో అండి. ముందు రోజు వరలక్ష్మి వ్రతంకి ప్రిపేర్ చేసుకున్నాను, అది నెక్స్ట్ పూజ ఎలా చేసుకున్నాను అనేది పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఆశీస్సులు ఇవ్వండి నాకు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ఇదిగోండి మీకు కూడా హారతి చూపిస్తున్నాను. హారతి తీసుకోండి మా లక్ష్మీదేవిది. బాయ్ బాయ్. ఇదిగో మా చిన్న అబ్బాయి హారతి తీసుకుంటున్నారు. బాయ్.